Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ఈ దినాల్లో మనం దేని మీద ధ్యానిస్తున్నామంటే నూతన సంవత్సరంలో ప్రవేశించినప్పుడు మనం వదిలిపెట్టాల్సినటువంటి విషయాలు ఏంటి, పశ్చాత్తాపడాల్సినటువంటి విషయాలు ఏంటి అని వాటిలో 12 డిఫరెంట్ విషయాల గురించి మనం ధ్యానించుకుంటున్నాం. 7 అయిపోయినాయి. ఇప్పుడు 8, 9, 10, 11, 12 ఇవంతా కూడాను క్లుప్తంగా నేను చెబుతాను. ఎందువలనంటే పాపంతో మనం మన హృదయంలో పాపం ఉంచుకుని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని ఆశించడం మంచిది కాదు. జనరల్గా ప్రత్యేకంగా వ్యక్తిగతంగా చేసేటువంటి పాపాలు అవి ప్రక్కన పెట్టినప్పటికీ జనరల్గా సంఘంగా మనం చేసేటువంటి పాపాలు ఏంటి అని మనం చెప్పుకుంటున్నాం. అంటే ప్రతి ఒక్కరు కూడాను ఈ పాపాలు చేస్తారని అంటలేదు, కానీ సామాన్యంగా పాపాలు మనం చేసేటువంటి పాపాలు ఈ లిస్ట్ చేశాను అన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం పశ్చాత్తాపడాలి. మరి పాప క్షమాపణ ఎట్లా పొందుతామంటే మనం పశ్చాత్తాపడిన దాన్ని బట్టి కాదు, కానీ పశ్చాత్తాపడాల్సిందే. యేసుక్రీస్తుని బట్టి, ఆయన సిలువను బట్టి మనకి పాప క్షమాపణ కలుగుద్ది అని మనం గ్రహించుకోవాలి. చిన్న ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. పశ్చాత్తాపడాల్సినటువంటి విషయంలో ఏంటి 8వ విషయం ఏంటి అని అంటే, మనం ముఖ్యంగా డబ్బును బట్టి మనం దేవుని సేవ చేయకూడదు. ఒక అతను ఒక ఈ సెంటర్లో తిరుపతి అక్కడ దాని బ్యాక్గ్రౌండ్గా పెట్టుకుని ఇంతమందికి నేను సువార్త చెప్పాను అని చెప్పి చెట్టు చివరికి ఏంటంటే, కాబట్టి నాకు ఫండ్స్ పంపించండి అని అన్నాడు. అది చాలా ఆబ్వియస్గా ఉంటుంది. అందరికీ ఆక్షేపణే, గవర్నమెంట్కి ఆక్షేపణే, మరి అన్య మతాలకి ఆక్షేపణే, సువార్తకి ఆక్షేపణే, సంఘానికి ఆక్షేపణే. కాబట్టి డబ్బును బట్టి మనం దేవుని సేవ చేయటం అది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. డబ్బు అవసరమే, ఆ టెంప్టేషన్ ఎప్పుడూ ఉంటానే ఉంటుంది. కాబట్టి మనం దేవుడు మనల్ని పిలుచుకున్నప్పుడు మనం అవన్నీ వదిలిపెట్టేసేసాం. దేవుడు చూసుకుంటాడు, దేవుడు మనకి సహాయం చేస్తాడు, ఆయన చూసుకుంటాడు. ఆయన సేవ చేస్తుంటే మన అవసరతలు ఆయన తీర్చడా అనేటువంటి ఆ ఉద్దేశంతో, ఆ నమ్మకంతో దేవుని సేవ చేస్తాం. కానీ తర్వాత ఏమవుతుందంటే, మన పిల్లల సంగతి ఏంటి? డబ్బు చందా రూపంలో ఏదో రీతిగా ఎక్కువ వస్తూ ఉంటే దాని మీద ఆశపడి ఇక మనం సెటిల్ కావాలి అనేటువంటి శోధన ఎప్పుడూ ఉంటానే ఉంటుంది అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో మనం జాగ్రత్త పడాలి. ఇంకా భక్తులు ఏమంటారంటే, డబ్బుని దృష్టిలో పెట్టుకుని సేవ చేస్తే యూ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ మినిస్ట్రీ అని అంటారన్నమాట. అది మనం జాగ్రత్త పడాలి ఆ విషయంలో. మనము సంపూర్ణ సేవ చేయటం అంటే ఫుల్ టైం వర్క్ మొదలుపెట్టినప్పుడు డబ్బును ఆశించకుండా వచ్చాం. తర్వాత అనేక మంది ఫుల్ టైం సేవకులు డబ్బు సంపాదనే తమ లక్ష్యంగా చేసుకున్నారు. దేనిలోనూ ఆయన పోషణలోనూ మన భద్రతను కనుగొనుట మనము నేర్చుకొనలేదు. మనం ఒకటి నేర్చుకోవాలి. అదేంటి అని అంటే, మన సెక్యూరిటీ, మన భద్రత, సెక్యూరిటీ ఎక్కడుంటుంది?
మనకి ఎక్కువ బ్యాంకు బ్యాలెన్స్ ఎక్కువ ఉంటే మనకు సెక్యూరిటీ ఉంటుందా? మన పిల్లలు బాగా ఎదిగి సెటిల్ అయితే సెక్యూరిటీ ఉంటుందా? లేకపోతే దేవుని బట్టి మనకు సెక్యూరిటీ ఉంటుందా అని మనం అది నేర్చుకోవాలన్నమాట. దేవుని బట్టి అని మనం నేర్చుకోకపోతే ఇక ఎప్పుడు కూడాను ఈ శోధన ఉంటానే ఉంటుంది. వన్స్ ఫర్ ఆల్ అనేది ఏముండదు. పదే పదే మనం తలంచుకోవాలి, నేను దేవునికి సేవ చేస్తున్నాను, దేవునికి గాడ్ ఈజ్ నో మ్యాన్స్ డెటర్ అంటాడు. సత్కీర్తన గారు ఎప్పుడు నాకు జ్ఞాపకం చేస్తారన్నమాట. గాడ్ ఈజ్ నో మ్యాన్స్ డెటర్. మనం దేవుని సేవ చేస్తున్నప్పుడు ఆయన మనకి అచ్చి ఉండడు ఎట్టి పరిస్థితుల్లో, ఏదో రీతిగా మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మన సెక్యూరిటీ అంతా దేవుని బట్టి అని మనం నేర్చుకోవాలి. అప్పుడు అంతేకాదు, మనం దేవుని వైపు చూస్తాం. అంతేకాదు, మనకున్నటువంటి ఆస్తిపాస్తులు ఇతరులకు కూడా ఇవ్వటానికి మనం మనం మన గుప్పిలు విప్పుతామన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఎంతవరకు అని మనం సేకరించాలి, ఎంత మన మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి? 1,00,000, 2,00,000, 3,00,000, 10,00,000, కోటి వరకు ఇక ఇక అంతు ఉండదన్నమాట. కాబట్టి అంతు ఉండాలి, లిమిట్ ఉండాలి, సంతృప్తి ఉండాలి అని అంటే దేవుని ఎడల సెక్యూరిటీ ఉండాలి. అప్పుడే మనకి సంతృప్తి అనేది వస్తుంది, ఇతరులకి ఇవ్వగలం, దేవుని పరిచర్యలో మనం సంతోషించగలం. 9వ విషయం ఏంటి అని అంటే, సువార్తను ప్రకటించువారమని చెప్పుకునే మనము సామాజిక స్రవంతిలో కలిసి సత్క్రియలు చేస్తూ లోకానికి ఉప్పుగాను వెలుగుగాను ఉండాలి. అది ఎందుకు చెప్తున్నాను అని అంటే, యేసుక్రీస్తు ఉప్పుగాను వెలుగుగాను ఉండాలి అని కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయం 13, 14లో చెప్పినటువంటిది మనకి బాహాటంగా తెలుసు. అంటే మన జీవితం ఉప్పుగా వెలుగుగా ఉంటే అది సువార్త కాదు, కానీ సువార్త చెప్పటానికి ఇది అనుకూలంగా ఉంటుంది. మనం ఇతరులకి సహాయం చేస్తే, సత్క్రియలు చేస్తున్నప్పుడు మనం ఉప్పుగాను వెలుగుగాను ఉండాలి అని అంటే సమాజానికి మనం ఉపయోగకరంగా ఉండాలి. ఉప్పు ఏం చేస్తుందంటే, ఒక పికిల్ని ఇప్పుడు పచ్చళ్ళు పెడతాం కదా, అప్పుడు ఉప్పు ఎక్కువ వేస్తారు. ఎందువల్లంటే అది చెడిపోకుండా ఉండటానికి. క్రైస్తవులుగా జీవిస్తే వాళ్ళు ఉప్పుగా ఉంటారు. కాబట్టి సమాజం పాడు కాదన్నమాట. సమాజం పాడు కాకుండా ఉండాలి అంటే క్రైస్తవులుగా జీవించాలి. సమాజం పాపంతో చీకటితో కమ్ముకున్నప్పుడు మరి క్రైస్తవులు వెలుగునిచ్చేటువంటి వాళ్ళుగా ఉండాలి. ఓకే, వెలుగు తారలుగా ఉండాలి. లెట్ యువర్ లైట్ షైన్ అనే ఒక పాట ఉంటుంది కదా, లెట్ యువర్ లైట్ షైన్ అనేటువంటిది. కాబట్టి ఆ విధంగా వెలుగుగాను ఉండాలి. అది సువార్త కాదు, కానీ ఆ విధంగా మనం జీవిస్తే వీళ్ళ జీవన తీరు డిఫరెంట్గా ఉన్నది అని ఆకర్షింపబడి మన సువార్త చెప్పినప్పుడు దాన్ని వింటారన్నమాట. కాబట్టి సోషల్ వర్క్ తప్పకుండా చేయాలి. ఇక ఎప్పుడు సువార్తను చెబుతూ వాళ్ళు కన్వర్ట్ కావాలి అని ఆశించవచ్చు. ఎందుకంటే మనం నిజంగా ప్రజలను ప్రేమిస్తే ద బెస్ట్ గిఫ్ట్ వీ కెన్ గివ్ ఈజ్ ద గాస్పెల్. కానీ మరి వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళకి మంచి కూడా చేయాలి, సత్క్రియలు కూడా వాళ్ళ ఎడల చేయాలి. 10వ విషయం అంటే, అది చేయకపోతే
చాలామంది ఆ విధంగా చేయరు. ఎప్పుడు ఇక సువార్త అనే సేవ చేస్తారే కానీ ఆ సోషల్ వర్క్ అనే ఆ ప్రోగ్రామే ఆ సంఘంలో ఉండదు. తప్పకుండా కనీసం ఎట్లా మొదలు పెట్టాలంటే సంఘస్థులు ఎవరైనా పేదరికంలో ఉన్నప్పుడు వాళ్ళ బాగోగులు చూసుకోవటం, వాళ్ళ కష్టాల్లో నష్టాల్లో ఉన్నప్పుడు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేయటం, అలాంటి ప్రోగ్రాము సంఘంలో ఉండాలి. దాన్ని బెనవలెంట్ ఫండ్ అని అంటారు. అలాంటి ఫండ్ మనం కేటాయించాలి సోషల్ వర్క్ కోసం. అంతేకాదు సోషల్ వర్క్ ఎప్పుడు డబ్బుతోనే కాదు, యూత్ ఉంటారు కదా, యూత్ వాళ్ళని వాడుకుని మరి అక్కడ దగ్గర ఉన్నటువంటి వీధులని శుభ్రం చేసుకోవటం, అక్కడ గట్టర్స్ ఉంటాయి, అవి అవి ఆ వాసన లేకుండా దాన్ని కప్పుకోవటం, ఆ విధంగా చేస్తే సంఘాన్ని బట్టి సమాజానికి ఉపయోగకరంగా ఉన్నది అని వాళ్ళు తెలుసుకుంటారు. ఆ విధంగా ఉప్పుగాను వెలుగుగాను క్రైస్తవులు సమాజంలో ఉండాలి. అలాంటి ప్రోగ్రాం లేదు ప్రభువా, చేయట్లేదు నేను అని మనం పశ్చాత్తాపడాలి. 10వ విషయం ఏంటంటే, మనం భయపడి ప్రజల యొక్క సాంప్రదాయాలకు వాళ్ళ అలవాట్లకి భయపడి దేవుని యొక్క ఆజ్ఞను మనం ప్రక్కన పెడతాం. అది చాలా దుష్టత్వమైనటువంటి విషయం అన్నమాట. ఎందుకు భయపడటం, మనుషులకి ఎందుకు భయపడటం అని దేవుడు మరి పదే పదే చెబుతాడు, డోంట్ ఫియర్ అని. ప్రజల మనస్సాక్షిని సువార్త ప్రకటించటం ద్వారా ఒప్పింపచేసే ఆత్మల సంపాదన మార్గాన్ని వృద్ధి చేసుకొనుట లేదు. అంటే మనస్సాక్షిని, ఇప్పుడు సువార్త చెప్పటం అంటే ఏంటంటే ఫోర్స్ చేయకూడదు, కానీ వాళ్ళ మనస్సాక్షిని ఎడ్యుకేట్ చేయాలి. మరి మనందరం పాపులమే, దేవుడు పరిశుద్ధుడు, ఏ విధంగా ఆయనతో మనం పొత్తు పెట్టుకుంటాం? ఆ పాపం అనేది పోవాలి కదా. మరి దేవుడే మార్గాన్ని తెరిచాడు. ఎందుకంటే మానవులు పాపులు కాబట్టి, పాపులు ఏది చేసినప్పటికీ అది పాపంతో కూడుకున్నది. వాళ్ళ ఫిలాసఫీ రాంగ్, వాళ్ళ మాటలు రాంగ్, ఆ పాపంతో టెయింట్ అవుతాయి అన్నమాట, కలుషితం అయిపోతాయి. కాబట్టి పాపులు ఏది చేసినా కానీ అది దేవుని సంతృప్తి పరిచేటువంటి మార్గంగా ఉండదు. కాబట్టి దేవుడే మార్గాన్ని తెరిచాడు. దేవుడే మనిషిగా వచ్చి మరి సంపూర్ణమైనటువంటి బలిగా, స్వచ్ఛందంగా, సంతోషంగా ఆయన తన జీవితాన్ని అర్పించి మానవుల పాపముల నిమిత్తమై ఆయన అర్పించాడు అని వాళ్ళ ఒక మనస్సాక్షికి హత్తుకునేటటువంటి రీతిగా మనం సువార్త చెప్పాలి, ప్రేమతో సువార్త చెప్పాలి. మనం ఏదో బెటర్ పీపుల్ని అనేటువంటి రీతి కాకుండా మనం తగ్గించుకుని వినయంగా, విధేయతగా, పేషెంట్గా, మరి ప్రేమపూర్వకంగా మనం సువార్త చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళ హృదయానికి అంటుకుంటుంది అన్నమాట. ఆ విధంగా మనస్సాక్షిని మనం ఒప్పించాలి. అంతేగాని ఎప్పుడు కూడాను ఫోర్స్ చేయకూడదు. ఫోర్స్ చేస్తే మరి ఇక దేవుడే ఫోర్స్ చేయొచ్చు, ఆయన ఎందుకు ఫోర్స్ చేయలేదు? ఆయన ఎందుకు స్వతంత్రత ఇచ్చాడు? ఎందువల్ల అంటే మనసాక్షి ద్వారా స్వతంత్రంగా దేవుణ్ణి ఫాలో కావటానికి మనం ఎన్నుకోవాలి. అది ప్రతి ఒక్కరు కూడాను ఎన్నుకోవాలన్నమాట. ఆ ఎన్నుకునేటటువంటి రీతిగా మనం సువార్త చెప్పాలి. అది 10వది. ఇక 11, 12 క్లుప్తంగా చెప్పాలి అని అంటే, ఈ ప్రకటన గ్రంథం మీద మరలా అపోస్తుల కార్యం మీద ఆధారపడినటువంటి ఈ 2 విషయాలు. అపోస్తుల కార్యాలు ఏంటి అంటే, ఈ సువార్త చెప్పటం అనేది దేవుని యొక్క ఆజ్ఞ కదా. సువార్త చెప్పండి. సువార్త అంటే దేవుని యొక్క కృపను ఎట్లా మీరు పొందుకున్నారో అది కూడా ఇతరులు కూడా పొందుకునేటటువంటి రీతిగా, దేవుని కృపను పొందుకునేటువంటి రీతిగా మీరు ప్రేమతో చెప్పండి
అనేటువంటి ఆ యొక్క ఆజ్ఞ అన్నమాట. గ్రేట్ కమిషన్ అని అంటాం కదా. యాజ్ ద ఫాదర్ హ్యాస్ సెంట్ మీ సో సెండ్ ఐ యూ అని యోహాను సువార్తలో ఉంటుంది. మరలా మత్తయి సువార్తలో ఏముంటుందంటే, సమస్త ప్రజలకు మీరు వెళ్ళి సువార్త చెప్పి నా శిష్యులుగా చేయండి అని యేసుక్రీస్తు చెప్తాడు. మరి మనం ముందు అనుభవించి ఇతరులకు మన అనుభవం ద్వారా సువార్తని చెప్పాలి. అది గ్రేట్ కమిషన్. ఓకే. కానీ చాలా ఇబ్బందులు ఉంటాయి. గవర్నమెంట్ ద్వారా ఒత్తిడి ఉండొచ్చు, ప్రజల ద్వారా ఒత్తిడి ఉండొచ్చు. అప్పుడు ఏం చేయాలి? దేవునికి విధేయులుగా ఉండాలా, లేకపోతే ప్రజలకు విధేయులుగా ఉండాలా అనేటువంటి శోధన ఎప్పుడు కూడాను క్రైస్తవులకి ఉంటుంది. ఫస్ట్ సెంచరీ నుండి యేసుక్రీస్తే అట్లా ఆ విధంగా చనిపోయాడు. మరి ఆయన అనుచరులు కూడాను అదే బాటలో వెళ్తారన్నమాట. అది మనం నిర్ణయించుకోవాలి. లోకం నుండి మనం వచ్చినప్పుడు లోకస్తులు ఏమంటారంటే, ఎందుకు మా నుండి మీరు ఎందుకు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళారు అని వాళ్ళు వెంటాడతారన్నమాట. మా పద్ధతి మంచిది కాదా? ఎందుకు మమ్మల్ని వదిలిపెట్టి మీరు వెళ్ళారు, మారారు అని వాళ్ళ దగ్గర నుండి ఎప్పుడు ఒత్తిడి, హింస వస్తుంది. అపోస్తల కార్యాల్లో మనం చూసేది ఏంటంటే, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ దేవుని యొక్క సువార్త ముందుకు చొచ్చుకుని వెళ్ళింది. యూదులు, సమరయులు, నపుంసకులు, అన్యులు, మరి అక్కడ పాలస్తీనాలో ఉన్నటువంటి వాళ్ళే కాదు, సమరయలో ఉన్నటువంటి వాళ్ళే కాదు, మరి ఐరోపా ఖండం అక్కడికి వెళ్ళింది, ప్రాకింది. మరలా ఆసియాకి అక్కడికి ప్రాకింది, భూ దిగంతాల వరకు పాకింది అన్నమాట. ఇప్పుడు అపోస్తల కార్యం ఎట్లా ఎండ్ అవుతుంది అని అంటే, అపోస్తలుడైనటువంటి పౌలు హౌస్ అరెస్ట్లో ఉన్నాడు. దాన్ని జైలు అని కూడా అనవచ్చు, ఇంప్రిజన్. బట్ ఆయన తన రెంట్ తనే కట్టుకుంటూ హౌస్ అరెస్ట్లో ఉన్నాడు అన్నమాట. అక్కడ రోమా పట్టణంలో కూడాను ఆ విధంగా జైల్లో ఉండి సువార్త చెబుతూ కూడాను అక్కడ ఒక సంఘాన్ని స్థాపించాడు. అక్కడ ఉన్నటువంటి సోల్జర్స్ మధ్య, సైనికుల మధ్య ఆయన సంఘాన్ని స్థాపించాడు. ఆ విధంగా దేవుని యొక్క రాజ్యం ప్రబలుతుంది అనేటువంటి రీతిగా ఆ యొక్క గ్రంథం, అపోస్తల కార్యాలు, ఆ గ్రంథం ఆ విధంగా అంతమవుతుంది. అంటే ఆ విధంగా హింసలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క జాతి, ప్రతి ఒక్క రకమైనటువంటి మనుషులు సువార్త వినేటువంటి రీతిగా మరి దేవుని యొక్క రాజ్యం ప్రబలి ముందుకు వెళ్ళింది. అది మనకు ఎంకరేజ్మెంట్గా ఉండటానికి మనం కూడా ఆ విధంగా చేయాలి. ప్రతి ఒక్క తరం వాళ్ళు ఆ విధంగా చేయాలి. ఆది అపోస్తులే కాదు, ప్రతి ఒక్కరు చేయాలి అనేటువంటి రీతిగా అపోస్తల కార్యం ఉంటుంది. మరి ప్రకటన గ్రంథం కూడా అదే చెబుతుంది. ఒక ప్రక్క హింసలుంటాయి, మరొక ప్రక్క దేవుని రాజ్యం ప్రబలుద్ది. హింసలు ప్రబలిపోతాయి, దేవుని యొక్క రాజ్యం ప్రబలిపోతుంది. అంటే రెండు కూడా ఎదుగుతాయి అన్నమాట. దేవుని రాజ్యం ఎదుగుద్ది, సైతాన్ రాజ్యం కూడా ఎదుగుతుంది. అది మనం గ్రహించాలి. సైతాన్ రాజ్యం ఎదుగుతుంది కాబట్టి దేవుని రాజ్యం పడిపోద్ది, లేకపోతే దేవుని రాజ్యం ఎదుగుదు కాబట్టి సైతాన్ యొక్క రాజ్యం పడిపోద్ది అనేది కాదు. ఆ రెండింటి మధ్య పోరాటం ఉంటుందన్నమాట. అలాంటి పోరాటంలో మనం చిక్కుకుపోయాం అని మనం గ్రహించుకోవాలి. మరి ప్రకటన గ్రంథంలో ఇక్కడ తర్వాత మీరు దయచేసి చదువుకోండి. 6వ అధ్యాయం, 8వ అధ్యాయం,
10వ అధ్యాయం 11వ అధ్యాయం ఈ ఈ అధ్యాయాలన్నింటిలో కూడాను మనం గ్రహించేది ఏంటంటే హింసలు ఇక్కడ ప్రార్థన చేస్తారు. హతసాక్షులుగా మరణించినటువంటి ఆత్మలు మరి మొరపెట్టుకుంటాయి దేవునికి, అయ్యా ఎంతవరకు మరి ఈ విధంగా మేము చనిపోవాలి, ఎంతవరకు న్యాయం జరగకుండా ఈ విధంగా అన్యాయం జరుగుతుంది మాకు, నువ్వు ఎప్పుడు న్యాయం చేస్తావు అని దేవునికి మొరపెట్టుకునేటువంటి ఆ యొక్క ప్రార్థన అన్నమాట. తర్వాత 8, 9లో మనం చూసేది ఏంటంటే ఆ ప్రార్థనను బట్టి దేవుడు శిక్షిస్తాడు. దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని దేవుడు శిక్షిస్తాడనమాట. దేవునికి వ్యతిరేకంగా, దేవుని సంఘానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని శిక్షించినట్టుగా మనం చూస్తాం. అప్పుడైతే వెంటనే వాళ్ళ యొక్క ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమంటాడంటే, మీరు నెమ్మదిగా ఉండండి, మీరు దేవుని నిమిత్తమై హతసాక్షులుగా అయ్యారు కదా, కాబట్టి అది విశ్రాంతి, ఆ విశ్రాంతిని బట్టి మీరు ఆశీర్వదింపబడినటువంటి ప్రజలుగా ఎంచుకోండి అని అక్కడ వెంటనే చెప్తాడు. తర్వాత వాళ్ళు చేసినటువంటి ప్రార్థనను బట్టి మరి న్యాయ తీర్పు తప్పనిసరిగా చేస్తాడు. ఆ విధంగా మనం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9, 11 వాళ్ళు చేసినటువంటి ప్రార్థనని ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. మరి 10వ అధ్యాయం 11లో కూడా సువార్తను తప్పనిసరిగా ప్రకటించాలి. అనుకోవచ్చు, అయ్యా చనిపోతున్నాం, హతసాక్షులుగా ఎన్నో హింసలు వస్తున్నాయి, చంపుతున్నారు, అయినా కానీ మీరు ప్రకటించాలి, అయినా కానీ ప్రకటించాలి. చూడండి, దేవుని యొక్క, ఎందుకంటే ప్రకటించకపోతే వెలుగు ఉండదు, పరిశుద్ధత ఉండదు, అందరూ కూడాను దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారు, సమాజం పాడైపోద్ది. కాబట్టి సువార్తే ఒక గతి, మానవాళికి సువార్త గతి. కాబట్టి అది మనకు అప్పగించాడు. దాన్ని ప్రకటించకపోతే ప్రపంచమంతా, మానవాళంతా కూడాను నాశనం అయిపోద్ది అన్నమాట. కాబట్టి ఏది ఏమైనప్పటికీ, ప్రాణం కోల్పోయినప్పటికీ ప్రకటించాలి అని నేను చెప్పట్లేదండి, దేవుని యొక్క వాక్యం చెబుతుంది. మనందరం ఒకటే, మనందరికీ శోధనలు ఉంటాయి, మనందరికీ భయం ఉంటుంది. కానీ మన భయాన్ని బట్టి నేను అంత విజయుడినైతేనే చెప్పాలి అని కాదు. దేవుని యొక్క వాక్యం ఆ విధంగా మనందరికీ చెప్తున్నటువంటి ఒక ఆజ్ఞ. ప్రకటించండి, అగైన్ ప్రీచ్, అగైన్ అంటే ఆ శ్రమలో కూడాను అగైన్ యు ప్రీచ్ అని అక్కడ ప్రకటన గ్రంథం 10, 11లో మనం చూస్తాం. 11వ అధ్యాయంలో ఏంటంటే ఇద్దరు సాక్షులు అని ఉంటుంది. ఆ ఇద్దరు సాక్షులు దేనికి గుర్తు అని అంటే చాలా ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి. మోజెస్, ఎలైజా అని అంటారు. కానీ సరిగ్గా అర్థం చేసుకుంటే ఏంటంటే అది సంఘంలో కొంతమందిని, ప్రతి తరంలో కూడాను సంఘంలో కొంతమందిని దేవుడు ఎన్నుకుంటాడు, హతసాక్షులుగా మరణించులాగున ఎన్నుకుంటాడు. ఓకే, కాబట్టి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, వాళ్ళ నోటి నుండి వచ్చేటువంటి మాటలను బట్టి ప్రజలు దహించవేయబడతారు. దేవునికి వ్యతిరేకమైనటువంటి శత్రువులు దహించివేయబడతారు, వాళ్ళు కాలిపోతారు అన్నమాట. కానీ ఈ ఇద్దరు సాక్షులు, అంటే సాక్షులు 2, 3 అని అంటాం కదా, సాక్ష్యం చెప్పేటువంటి వాళ్ళు 2, 3 ఉండాలి. కాబట్టి అది ఒక సాక్ష్యం, హతసాక్షులుగా మరణించేటువంటి వాళ్ళని సూచిస్తున్నటువంటి ఆ ఇద్దరు అని మనం గ్రహించుకోవాలి. చనిపోయినటువంటి మరి ఎలైజా, మళ్ళీ మోషే తిరిగి వస్తారని ఆ ఇంటర్ప్రిటేషన్ దానికి అతగదు. కాబట్టి ప్రతి ఒక్క తరంలో హతసాక్షులుగా కొంతమందిని దేవుడు నియమిస్తాడు. ఎలాంటి హతసాక్షులు అంటే వాళ్ళని పాతిపెట్టేవాళ్ళు కూడా ఉండరు.
ఆ విధంగా అవమానం చెందినటువంటి హతసాక్షులుగా ఉంటారన్నమాట. కానీ దేవుడు వాళ్ళని లేపుతాడు. పునరుద్ధానం తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కూడాను ప్రకటించండి. నిత్య సువార్తను ప్రకటించాలి. ఇప్పుడు అది ఆ విధంగా అలాంటి ధైర్యం ఎట్లా వస్తుంది అంటే ప్రార్థన వలన వస్తుంది. మనం సంఘంగా కూడి ఒక వ్యక్తి వెళ్ళి సువార్త చెప్పడం కాదు, సంఘంగా వెళ్ళి ప్రార్థనాపూర్వకంగా దేవుని నడిపింపుతో ప్రార్థనాపూర్వకంగా వెళ్ళి అలాంటి ధైర్యంతో, పరిశుద్ధమైనటువంటి ధైర్యంతో ముందుకు వెళ్ళేదన్నమాట. అంతేగాని ఈ నువ్వేం చేస్తావురా రా అనేటువంటి ఒక అపరిశుద్ధమైనటువంటి ధైర్యం కాదు, మొండి ధైర్యం కాదు. ఇది ప్రార్థన ద్వారా వచ్చేటువంటి ధైర్యంతో మనం సువార్త చెప్పాలి. అలాంటి విధంగా మనం చేయకపోతే అది పాపం అని గ్రహించుకుని దాని గురించి మనం పశ్చాత్తాపడాలి. వీటన్నిటిలో మనకి దేవుడు తన కృపను అనుగ్రహించాలని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. Beloved Father, we pray that you help us to live holy, help us to live like salt and light. Please grant us boldness. Help us not to be afraid of people, but you prompt us, lead us, guide us so that we can live not only like light and salt, but also we shall preach the gospel as a church. To that end, we dedicate our lives. Pardon us wherever we have had money before us in our service. Pardon us, Lord. Grant us satisfaction with what you give to us. We pray all this asking you to forgive us because of the cross of the Lord Jesus Christ. We pray this in Jesus' name. Amen. God bless you.